ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబ్ను ఎత్తేసి జితనా ఆబాదీ ఉత్తర ఇస్తాదారి అని ధైర్యం కొద్ది పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినందనలు చెప్పాలి. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే బాధ్యతను తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని అట్టుగానే ఏదో ఇలా ఒక రోజు చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి వదిలిపెట్టేది లేదు. ఇవ్వాలటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన వర్గాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యాచరణ కార్యక్రమం రూపొందిస్తారు. అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లో పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు, మితవాదులు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరెంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడం సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గట్టికలు లెక్క పెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండేవారు పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినారు నిన్న పీసీసీ కమిటీ చైర్మన్ గారు. సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఎట్లుంటుంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికనే పక్కన పెట్టేది ఏముండదు. ఇవన్నీ కూడా కొంత ఇంటెలెక్చువల్సో లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారులతో చర్చ చేసి వారికి విధంగా ఏ విధంగా స్కీమ్స్ చేయాలి, అన్ని రకాల నాట్ ఓన్లీ స్కీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అన్ని రకాలు చేసే ఆలోచనతో పోతుంది.